హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్న ఈ శివాలయం రాజమండ్రిలో గోదావరి గట్టు మీద రీసెంట్గా 1.5 years బ్యాక్ కట్టారు. సో దీనికి నేను నిన్న విజిట్ చేశాను. సో మీరు కూడా చూడాలి అని వీడియో తీసి అప్లోడ్ చేశాను. ఒకసారి మెయిన్ ఎంట్రన్స్ చూద్దాం. చాలా పెద్ద శివాలయం. యాక్చువల్లీ ఏపీలో ఎక్కడా లేదు నాకు తెలిసి ఇంత పెద్ద శివాలయం. చాలా బాగా కట్టారు. పెద్ద పెద్ద డోర్స్తో చాలా బాగుంటుంది లోపల. యాక్చువల్లీ ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపల శివాలయం లోపల ఇది పెద్ద అమ్మవారి గుడి ఉంటుంది, చిన్నది. తర్వాత శివలింగాన్ని డైరెక్ట్గా చూడండి. చాలామంది జనం ఉన్నారు. యాక్చువల్లీ ఫొటోస్ క్యాప్చర్ చేయకూడదు లోపల, కానీ మీకోసం తీసాను. శివరం చాలా బిజీగా ఉంటుంది. గుడి అంతా కూడా చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటారు. గజస్తంభం ఇది, 2 గజస్తంభాలు ఉంటాయి లోపల. యాక్చువల్లీ చాలా పెద్ద గుడి. మీరు చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి అంతా కూడా. మీరు ప్రశాంతంగా ఉండాలి, కొంచెం మనసు బాగాలేదన్నప్పుడు ఒకసారి గుడికి వెళ్ళి చూడండి. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. బయట ఉన్న శివుడి దగ్గరికి వచ్చాను. గుడి అంతా చూడండి, గ్రానైట్తో బిల్డ్ చేశారు మొత్తం అంతా. ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, సోమవారం టైంలో కాకుండా. అలాగే ఇక్కడ ఒక్క శివాలయం గుడే కాకుండా అన్ని గుడులు పెట్టారు. వినాయకుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొత్తం 4 పక్కల బిల్డ్ చేశారు అన్నమాట. చాలా బాగా కట్టారు గుడి అయితే మాత్రం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. అలా మొత్తం ఫ్లోర్ కింద కట్టి మొత్తం ప్రతి దేవుడిని చూపించారు. అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉంటారు. యాక్చువల్లీ మీరు వేరే వేరే గుళ్ళకి వెళ్ళి అన్ని దేవుళ్ళు చూడవసరం లేదు. ఈ గుడికి వస్తే మొత్తం అన్ని గుళ్ళు విజిట్ చేసినట్టే ఉంటుంది. ప్రతి సీతారాములు, రాధాకృష్ణులు అందరూ వెంకటేశ్వర స్వామి, చాలామంది చాలా దేవుళ్ళని ఇక్కడ పెట్టారు. చాలా పెద్ద గుడి కట్టారు. యాక్చువల్లీ మీరు చూస్తున్నారు కదా, సీతారాములు, రాధాకృష్ణులు, కుబేరుడు, నా జ్యోతిలింగాలు, ఇంకా చాలా ఉన్నాయి. చాలా మంది గుడి అయితే ఏపీలోనే చాలా పెద్ద గుడి ఇది నాకు తెలిసినంతవరకు. ఇప్పుడిప్పుడే ఇది ఇంకా పాపులర్ అవుతుంది బాగా. వీలైనప్పుడు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఈ జ్యోతిలింగాలు చూసారు కదా. అన్ని దేవుళ్ళని విజిట్ చేసినట్టు ఉంటుంది. వన్స్ మీరు వెళ్తే ఇంకా వేరే వేరే గుడికి వెళ్ళే పని ఉండదు. ఒక గుడికి వచ్చి మొత్తం దర్శనం అంతా చేసుకున్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. 4 వైపులా బిల్డ్ చేశారు. ఫ్లోర్ మొత్తం గ్రానైట్తోనే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసారు కదా, వెనక పక్క గోదావరి ఉంటుంది. గోదావరి గట్టు మీదే టెంపుల్ ఉంటుంది అన్నమాట. గోదావరి దగ్గర నుంచి చూడండి ఒకసారి. గోదావరి దగ్గరలోనే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా మంచి గాలి వేస్తూ ఉంటుంది. ఈవినింగ్ టైం కూడా చాలా బాగుంటుంది. గుడి లోపలిది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో మీకు వీలైనప్పుడు విజిట్ చేయండి. అండ్ ఆల్సో ఫైనల్లీ మనం మాట్లాడుకోవాలి, వాష్రూమ్స్ ఎందుకు తీసానంటే చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు, క్లీన్ అండ్ నీట్గా. సో దట్స్ వై తీయాల్సి వచ్చింది, చూపించామని. చాలా బాగున్నది యాక్చువల్లీ. క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్.